మనము విస్తరించలేము, ఫలించలేము అని చెప్పి బైబిల్ చెప్తుంది. అందుకొరకు మత్తయి సువార్తలో చక్కని మాట ఉన్నది ఏంటంటే 15వ అధ్యాయం 13వ వచనంలో ఏమున్నదంటే, నా తండ్రి నాటని ప్రతి చెట్టును ఆయన పెరికివేయును అని చెప్పి రాయబడ్డది. అంటే ఇప్పుడు నువ్వు తల్లి గర్భాన పుట్టినటువంటి నీవు, తల్లిదండ్రి గర్భాన పుట్టినటువంటి నీవు క్రీస్తు మార్గాన పుట్టలేదు కాబట్టి, లేదా క్రీస్తులో నువ్వు నాటబడలేదు కాబట్టి, నువ్వు క్రీస్తు వలన కొత్త సృష్టిగా మారలేదు కాబట్టి దేవుడు నిన్ను పెళ్ళగిస్తాను అంటున్నాడు. పెళ్ళగించడం అంటే అర్థం ఏంటిది? నువ్వు ఉన్న చోటనే ఉంటే, అదే పాపంలోనే ఉండిపోతే, ఆ పాపంలోనే చనిపోతే ఏమైపోతావు? చివరికి వస్తే దేవుడు నిన్ను పెళ్ళగించి ఆ ఫలించనేటువంటి చెట్టుగా ఉంటావు కాబట్టి నిన్ను పెళ్ళగించి ఏం చేస్తాడు? మరి అగ్నిలో తోసేస్తాడు, పడేస్తాడు. అప్పుడు నువ్వు కాలిపోతావు. అలాగే నీ యొక్క జీవితానికి సరైన అర్థం అనేటువంటిది ఉండదు. నువ్వు అందరికీ ఒక బరువుగా ఉండిపోతావు. సంఘానికి, సమాజానికి నీ వల్ల కేవలం నష్టమే తప్ప మేలనేటువంటిది ఏమి లేదని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మరి దేవుడు నాటినటువంటి చెట్టుగా నువ్వు ఉండిపోవాలన్నది దాని అర్థం. అంటే అందుకోసము యేసుక్రీస్తు